హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజీస్ ఆస్ట్రో వరల్డ్. ఈరోజు నేను మీకు వృషభ రాశి వాళ్ళకి జూన్ మంత్లో ఏం జరగబోతా ఉంది, వాళ్ళ కెరియర్ లైఫ్లో ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ రిలేషన్షిప్ లెవెల్ ఎలా ఉంటుంది చెప్పబోతున్నాను. వృషభ రాశి వాళ్ళు ఎర్త్ సైన్. వృషభ రాశి వాళ్ళకి మీ లైఫ్లో ఫస్ట్ ఎలాంటి పర్సన్, ఏ రాశికి చెందిన పర్సన్ వస్తారో చూస్తాం. వాటర్ సైన్కి చెందిన పర్సన్ వస్తారు. కర్కాటకం, వృశ్చిక, మీన రాశికి చెందిన పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. సూపర్గా వచ్చింది కదా. యూనివర్స్ వచ్చి ఇస్తూ ఉంది వాళ్ళ ప్రేమని. వాళ్ళు మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు యూనివర్స్ నుంచి పంపించిన మనిషి అయి ఉంటారు. ఇంకా ఏం జరగబోతుంది వృషభ రాశి వాళ్ళకి జూన్ మంత్లో? వృషభ రాశి వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ రాబోతుంది మీకు. ఓకే, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, జగ్గిల్ అవుతున్నారు రెండు విషయాల మధ్య. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటారు. మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది కదా, అది నీడీ పీపుల్ కూడా హెల్ప్ చేస్తారు. ఫ్యూచర్ ప్లాన్స్, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫ్యూచర్ ప్లాన్స్ కూడా వేస్తారు మీరు. ఓకే, ఇప్పుడు క్లారిఫై చేస్తాను మీకు. ఏస్ ఆఫ్ కప్స్ అనమాట. మీకు ఎవరైనా ప్రపోజ్ చేసి ఉండొచ్చు, లేదా మీరు డీప్ లవ్లో పడిపోయి ఉండొచ్చు ఆల్రెడీ వృషభ రాశి వాళ్ళు. ఇది మ్యాజిక్ కార్డ్ అనమాట. మీ పార్ట్నర్ మీతో హెడ్ అండ్ హీల్స్ వరకు డీప్ లవ్లో పడిపోయి ఉండొచ్చు, లేదా మీరన్నా వాళ్ళని లవ్ చేస్తూ ఉండొచ్చు. మీ జీవితంలోకి న్యూ లవ్ ఎంటర్ అవుతా ఉంది. సాఫ్ట్ అండ్ స్వీట్ ఎఫెక్షనేట్ వర్డ్స్ మీరు వింటారు. మీ కెరియర్ లైఫ్ అయితే మీకు ఒక గుర్తింపు లభిస్తుంది, మంచి అవకాశాలు వస్తాయి అండ్ మీరు ఏ అనుమానం లేకుండా ప్రొసీడ్ కావచ్చు. మీ లైఫ్లో గ్రోత్, ప్రాస్పెరిటీ, గుడ్ ఆపర్చునిటీ, ఫైనాన్షియల్ గెయిన్స్, ఇవన్నీ ఎమోషనల్ హెల్త్ అంటే బ్యాలెన్స్గా ఉండడం, దేనికి ఆతృత పడకపోవడం, ఇలాంటివన్నీ మీ లైఫ్లోకి వస్తాయి, మీకు వస్తాయన్నమాట. స్ట్రాంగ్ ఎమోషనల్ హెల్త్ వస్తుంది, అంటే బ్యాలెన్స్ మైండ్. అది ఇంపార్టెంట్ అందరికీ కదా. ఇప్పుడు చాలామంది సెల్ఫ్ డబ్బా కొడతా ఉంటారు. అటు కొట్టుకోకూడదు. అది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళే సెల్ఫ్ డబ్బా కొట్టేదనమాట. అందుకని మీరేం చేయాలంటే, ఇప్పుడు ఒక మల్లె పువ్వు నేను మంచి వాసన వస్తుంటాను అని చెప్పుకోదు కదా. మనమే దాని వాసన చూసి చాలా మంచి వాసన అని మనం అప్రిషియేట్ చేస్తాం. అలాగే మన గురించి గుర్తించి, మనలో టాలెంట్ గుర్తించి ఇతరులు మనకి చెప్పాలే కానీ మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకోకూడదు కదా. అట్లాగా లేకుండా ఎమోషనల్ బ్యాలెన్స్గా ఉంటారనమాట మీరు. నెక్స్ట్ 9 ఆఫ్ పెంటికల్స్. ఇది ఎంప్రెస్ కార్డ్. ఆర్థిక స్థిరత్వం, సేఫ్టీ, అంటే చాలా లాభం వస్తుంది మీకు. మీ హోదా పెరుగుతుంది, మీకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది, మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయన్నమాట. మీరు బాగా అభివృద్ధి చెందే టైం. మీరు టేక్ ఇట్ ఈజీ మెంటాలిటీలో ఉండండి. మీరు మీ పార్ట్నర్, అంటే మీ లైఫ్ పార్ట్నర్ కానీ, మీరెవరినన్నా లవ్ చేస్తుంటే ఆ పార్ట్నర్ కానీ ఒకే విధమైన గోల్స్ ఉంటాయన్నమాట మీకు. మీరు పడే శ్రమకు తగ్గ ఫలితాన్ని మీరు పొందుతారు. మీరు ఎంప్రెస్ లెవెల్లో ఉన్న స్త్రీతో సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నారు. ఆమె ప్రేమ, ఆప్యాయత పొందేందుకు మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇది కొంతమందికి ప్రెగ్నెన్సీని కూడా సూచిస్తుంది. ఈ ఎంప్రెస్ ఈ కార్డు వచ్చిన వాళ్ళు మీరు సెపరేట్గా ఇండిపెండెంట్గా ఉండొచ్చు. మీరు ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉండొచ్చు అనమాట. అట్లాంటప్పుడు కూడా ఈ కార్డు వస్తుంది. మీరు కొంత ల్యాండ్ని కొనుగోలు చేయాలనుకుంటారు. ఈ జూన్ మంత్లో మీరు ఇండిపెండెంట్గా ఉంటారు, ఎవరి మీద డిపెండ్ అయి ఉండరు. మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అయి ఉంటారు. ఫైనాన్షియల్గా మీరు చాలా సఫిషియెంట్గా ఉన్నారు. మీ కష్టానికి వచ్చిన ప్రతిఫలంతో మీరు లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. న్యూ హౌస్ లేదా న్యూ ప్రాపర్టీ మీరు కొనాలి అనుకుంటారు ఈ మంత్లో. ఇది వృషభ రాశి వాళ్ళు. అండ్ 3 ఆఫ్ వాండ్స్. 3 ఆఫ్ వాండ్స్ మీ ఫైనాన్షియల్ గ్రోత్ కోసం రైట్ కనెక్షన్స్ పెట్టుకుంటారు. వాళ్ళు మీకు బిజినెస్లో బాగా సపోర్ట్ చేస్తారు. మీ న్యూ ఐడియాస్ మీకు అన్బిలీవబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. మీకు ఎదురయ్యే ఛాలెంజెస్ మీరు ఫేస్ చేయను రెడీగా ఉన్నారు.
అంటే ఏ ఛాలెంజ్ వచ్చినా ఫేస్ చేసేదానికి మీరు రెడీగా ఉన్నారు. మీరు ఫారెన్లో బిజినెస్ చేసేదానికి మీకు అవకాశాలు వస్తాయి ఈ మంత్లో. 2 ఆఫ్ సోర్స్, మీకు వర్క్ ప్లేస్లో ఆర్గ్యుమెంట్స్ రావచ్చు, లేదా 2 కెరియర్ ఆపర్చునిటీస్ మీకు వస్తాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు తెలియదు. మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోండి, లాభ నష్టాలు చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని మీరు చూస్ చేసుకుంటే మీకు మంచిది. ఓకే, నెక్స్ట్ 6 ఆఫ్ పెంటికల్స్. 6 ఆఫ్ పెంటికల్స్, మీరు జాబ్ కోసం వెతుకుతూ ఉంటే మీరు అనుకున్న దానికంటే మంచి జాబ్ మీకు దొరుకుతుంది. మీ బాస్ మీకు తన సపోర్ట్ ఇస్తారు, మీకు శాలరీ పెరుగుతుంది. లోన్ కోసం అప్లై చేసిన వారికి లోన్ దొరుకుతుంది. మీరు చేసిన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ 3 ఆఫ్ పెంటికల్స్. మీ చుట్టూ ఉండే వాళ్ళ టాలెంట్ తక్కువ అంచనా వేయకండి. టీం వర్క్ చేస్తారు. మీ మీ అభిప్రాయాలు అంటే షేర్ చేసుకుంటారనమాట. మీకు వచ్చిన ఆలోచనలు వాళ్ళకి చెప్పడం, వాళ్ళకు వచ్చిన ఆలోచనలు మీరు షేర్ చేసుకోవడం, ఇట్లా కొలాబరేషన్ చేస్తారు. బాగా ఎఫర్ట్ పెడతారు, మీ ఎనర్జీ అంతా పెట్టి వర్క్ చేస్తారు. మీ గోల్స్ రీచ్ అవ్వడానికి మీరు మీ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ యూస్ చేసి వర్క్ చేస్తారు. మీ సొంత ఆలోచనలు యూస్ చేయండి, అందరి సహాయం తీసుకోండి, మీకు హెల్ప్ చేసిన వారిని నమ్మండి. ఎప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళ మీద వాళ్ళతో మనం క్లోజ్గా మూవ్ అయ్యామంటే మనం ఎంత వాళ్ళకి ప్రేమని ఇస్తామో వాళ్ళు మనకు అంతే ప్రేమని ఇస్తారు కదా. ఎవరి మీద అధికారం చేయకుండా ప్రేమగా ఉంటే వాళ్ళ హెల్ప్ మీరు ఫుల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాను. ఒరాకిల్ కార్డ్స్లో వృషభ రాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది? మ్యాన్ హోల్డింగ్ కాయిన్, కొంచెం ఆచితూచి ఖర్చు చేస్తారు. కమ్యూనిటీ అంటే రీయూనియన్ అవుతుంది. మీ ఫ్రెండ్స్తో కలిసి విందు వినోదాల్లో మీరు పార్టిసిపేట్ చేస్తారు. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, మీరు సైకలాజికల్గా ఫిజికల్గా స్ట్రెంగ్త్ అవుతున్నారు. ఏంజల్స్ గైడెన్స్. ఏంజల్స్ గైడెన్స్ ఫర్ థారస్ పీపుల్. యు ఆర్ రెడీ. మీ లైఫ్లో మీకు ఎదురయ్యే అప్ అండ్ డౌన్స్ని ఎదుర్కొనేదానికి మీరు రెడీగా ఉన్నారు. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. మీరు మెడిటేషన్ చేశారంటే మీకు తప్పకుండా మీరు కోరుకున్న ఆన్సర్స్ మీకు లభిస్తాయి. డోంట్ స్టాప్, మీరు చేస్తున్న పనులను ఆపవద్దని యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది. న్యూ ఒరాకిల్ కార్డ్స్. డిటాచ్మెంట్, మీరు ఎవరినో లెట్ గో చేసేసారు. మీ మైండ్ని మీరు క్లియర్గా పెట్టుకున్నారు. ఎవరితోనూ మీరు అటాచ్మెంట్లో లేరు, డిటాచ్డ్గా ఉన్నారు. ఇది ఎంతమంది లైఫ్లో జరగదా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ టౌరస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.